నీతిమంతులకు పరదైస్ అనే వరం, రెస్ట్ ఇన్ పీస్. ఎక్కడ రెస్ట్ ఇన్ పీస్? ఆర్ఐపి అంటారు. ఎక్కడ సమాధిలో పెట్టి సమాధి మీద సిలువేస్తారు, రెస్ట్ ఇన్ పీస్ అంటారు. అది కాదు పీసు. చనిపోయిన శవాన్ని సమాధి చేసిన స్థలం అది. రెస్ట్ ఇన్ పీస్ అంటే ఎక్కడికి వెళ్ళాలి? నీతిమంతులు పరదేశికి వెళ్ళాలి. అక్కడ సమాధానంగా యేసుప్రభు వచ్చినంత వరకు ఆదాము మొదలుకొని, అబ్రహాం మొదలుకొని, నోవాహు మొదలుకొని అందరూ అక్కడే ఉన్నారు. పౌలు, అపోస్తులు అందరూ పరదేశంలోనే ఉన్నారు. చివరికి సిలువలో దొంగవాడు కూడా అదే పరదేశకు వెళ్ళాడు. మనం మరణించగానే పరదేశకు వెళ్ళిపోతాం. అది మనకు నిత్యమైన ఉనికిపట్టు. మరి దేవుని పని చేయక, బాల్య దినములందు దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోక, యవన కాలంలో తన హృదయాన్ని దేవుని వైపు మళ్లించక, ఇష్టం వచ్చినట్టుగా భూమి మీద తనది కాని ఈ భూమి మీద ఏదో సాధించాలి. ఏమండి, మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే ఏదో సాధిస్తానంటాడు. నువ్వెంతవరకు ఉంటావో నీకే తెలియదు, నువ్వెటు సాధిస్తావు? కనుక నీ బ్యాలెన్స్ వరకు నువ్వు చేసిన పనికి పరసాధన చెప్పమంటావా? దేవుని పనిలో ఉండు.